హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు సినిమా. నేను మీ యాంకర్ శరత్. సో నిన్న మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్లో ఆల్మోస్ట్ ఎన్టీఆర్ గారు రావడం జరిగింది. అండ్ ఆయన స్పీచెస్ కానీ అండ్ ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆల్మోస్ట్ ఎన్టీఆర్ గారు ఒక్కొక్క మాట ఒక్కొక్క పంచెస్ ఇవన్నీ చాలా వైరల్ అయిపోయాయి. అండ్ అంతేకాకుండా ఎన్టీఆర్ గారు ఆ గ్యాప్లో అంటే కూర్చున్నప్పుడు ఒక వాటర్ బాటిల్తో వాటర్ తాగారనమాట. అండ్ చాలా రీల్స్లో కానీ బయట ఫ్యాన్స్ కానీ అసలు ఏం తాగుతున్నారు ఎన్టీఆర్ గారు అని చెప్పి చాలా క్యూరియస్గా సెర్చ్ చేస్తున్నారు. అండ్ చాలా రీల్స్లో మీమ్స్లో పేజెస్లో కూడా ఆ వాటర్ బాటిల్ గురించి అయితే డిస్కషన్ జరిగిపోతుంది. అండ్ నేను ఒక వెబ్సైట్లోకి వెళ్ళి దాన్ని ఆర్డర్ పెడుతుంటే నో స్టాక్ అవైలబిలిటీ అని వచ్చింది. ఏంట్రా ఇంత క్రేజ్ ఇంత డిమాండ్ అనుకున్నాయి వాటర్ బాటిల్కి. 2 days నుంచి దీని గురించి సెర్చ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు నేను కూడా అసలు ఆ వాటర్ బాటిల్ ఏంటి, ఆ వాటర్ బాటిల్ అంటే ఆ వాటర్ టేస్ట్ ఎలా ఉంది, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి, అసలు ఆ వాటర్ ఎక్కడిది అనేది నేను కూడా ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. దిస్ ఈజ్ ఓన్లీ పర్టికులర్లీ ఫర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్. అసలు నిజంగా ఆయన ఏం తాగుతున్నారని క్యూరియస్గా వెయిట్ చేసి చూస్తున్న వాళ్ళందరి కోసం జస్ట్ ఇప్పుడే తెప్పించాను అనమాట. ఎస్, దిస్ ఈజ్ పెరియర్ వాటర్ బాటిల్. అండ్ ఇలా ఓపెన్ చేయగానే మీరు చూడొచ్చు ఇలా బబుల్స్ వచ్చేస్తున్నాయి చూడండి. యా, కార్బొనేటెడ్ వాటర్ బాటిల్ అనమాట. ఇలా బబుల్స్ వచ్చేస్తున్నాయి అండ్ మీరు చూడొచ్చు. సో ఇలా బబుల్స్ వస్తున్నాయి అండ్ నేను కూడా ఇప్పుడు తాగి రివ్యూ చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది. అండ్ ఇది వచ్చేసరికి ఫ్రెంచ్ అంటే ఫ్రాన్స్ వాళ్ళ దగ్గర మేడ్ అయ్యే బాటిల్ అనమాట. ఇక్కడ చూడొచ్చు వెరిగీస్ ఫ్రాన్స్ 1863 నుంచి బాటిల్ అయితే కంపెనీ అయితే రన్ అవుతుంది. అండ్ అంతేకాకుండా దీంట్లో నో షుగర్ అండ్ ఇంకా చాలా మినరల్స్. అసలు ఈ వాటర్ తీసుకోవడం వల్ల డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మనకు ఒక హెవీ ఫీల్ వస్తుంది అనమాట. అంటే ఒక డైజెస్టివ్ సిస్టమ్ని ఎన్హాన్స్ చేస్తుంది అని చెప్పి అయితే మనకి రాసింది. అండ్ ఇది ఏం వాటర్ అని చాలామంది క్యూరియస్గా ఉన్నారు కదా. ఇది వచ్చేసరికి ప్యూర్ రెయిన్ వాటర్ని తీసుకొని దానికి ఆ ప్యూర్ రెయిన్ వాటర్ తీసుకొని దానికి వోల్కానిక్ గ్యాసెస్ యాడ్ చేస్తారు. అంతేకాకుండా మినరల్స్ యాడ్ చేస్తారనమాట. అండ్ దీని టేస్ట్ ఎలా ఉంది అనేది ఇప్పుడు నేను కూడా చూడబోతున్నాను. ఎస్, సో క్లోజ్ చేసి ఓపెన్ చేసిన ప్రతిసారి మనకి ఇలా కార్బొనేటెడ్ వాటర్ కాబట్టి ఇలా మీరు బబుల్స్ చూడొచ్చు. ఐ థింక్ బబుల్స్ కనిపిస్తున్నాయి అనుకుంటా. దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు నేను కూడా తాగి చూపించబోతున్నాను. జై ఎన్టీఆర్. ఓకే, ఆల్మోస్ట్ అండి మనం సోడా తాగిన ఫీలింగే అయితే ఉంది. బట్ టేస్ట్ అంతగా ఏం తెలియట్లేదు. మనం బయట ప్లెయిన్ సోడా తాగితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందన్నమాట. అండ్ దీని న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ చూసుకునేసరికి క్యాలరీ 0, ఫ్యాట్ 0, సోడియం 0.96 mg, టోటల్ కార్బోహైడ్రేట్ 0, ప్రోటీన్ 0, కాల్షియం 1.5. సో ఈ కంపోజిషన్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. అండ్ దీంట్లో అంతేకాకుండా విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్ అండ్ డైలీ వాల్యూస్ కూడా యాడ్ చేశారనమాట. సో ఏదైతే డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది ఒక మంచి వాటర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఆల్మోస్ట్ ఎన్టీఆర్ గారు యూస్ చేశారంటే డెఫినెట్లీ చాలామంది దీని గురించి సెర్చ్ చేయడం, అసలు దీంట్లో ఏముంది అని చెప్పి చాలామంది వెతుకుతున్నారు. సో అందుకే మీ అందరి కోసమే నేను ఈ బాటిల్ తెప్పించి అసలు ఎలా ఉంది అని రివ్యూ చేస్తానమాట. అండ్ అంతేకాకుండా ఇది 165 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం బల్క్గా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అంటే ఒక 6 pack ఇలా 8 pack అలా ప్యాక్స్ కూడా ఉన్నాయి. నార్మల్ ఈ బాటిల్ వచ్చేసరికి మనకు 165. మనం ఆల్ డెలివరీ యాప్స్లో మనం దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీని pH 5.5 to 6.4 లోపే ఉంటుంది. అండ్ చాలా మినరల్స్ అండ్ ప్లెంటీ ఆఫ్ మినరల్స్ ఉంటాయి దీంట్లో. సో ఈ ఒక్క వాటర్ బాటిల్ ఆల్మోస్ట్ నేను ఇంకొక రీల్ చూశాను, ఆల్మోస్ట్ 4 lakhs వ్యూస్ ఉన్నాయి ఆ వాటర్ బాటిల్. సో ఎన్టీఆర్ గారు ఏం తాగుతున్నారు అని. అంటే రీసెంట్గా ఆయన డైట్ మెయింటైన్ చేస్తున్నారు, వార్ 2 షూట్ చేస్తున్నారు. అంతేకాకుండా నెల్సన్ గారి ప్రాజెక్ట్ రాబోతుంది. సో ఇలా ఆయన అంత కేర్గా కాన్షియస్గా మన కోసం సినిమాలు తీస్తున్నారు కాబట్టి చాలామంది ఫ్యాన్స్ కూడా ఆయన సినిమాల కోసం ఎప్పుడు వెయిట్ చేస్తుంటారు. అంతేకాకుండా లాస్ట్ 10 years నుంచి ఒక ఫ్లాప్ కూడా లేని హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీఆర్ గారే. సో ఆయన ఫ్యాన్స్ కోసం నేను ఇది డెడికేట్ చేస్తున్నాను. ఈ వాటర్ బాటిల్ 165 రూపీస్ అండ్ చాలా బాగుంది. డెఫినెట్లీ ఫ్యాన్స్ నాకు తెలిసి ఎప్పుడో ఆర్డర్ పెట్టేసి ఉంటారు, తాగేసి ఉంటారు. నేనే లేట్గా రివ్యూ చెప్తున్నానేమో. బట్ ఓకే, జై ఎన్టీఆర్.